ఫర్నిచర్ పాలిటిక్స్ ఏపీలో మరోసారి ఈ తరహా పంచాయతీ మొదలైంది. అప్పుడెప్పుడు అంటే 2019లో బహుశా వైసీపీ గెలిచిన తర్వాత ఈ మాట వినిపించింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అంటే ప్రజెంట్ మళ్ళీ అదే తరహా పాలిటిక్స్ మొదలైనట్టు కనిపిస్తుంది. మొన్న గవర్నమెంట్ మారినప్పుడు కూడా ఈ తరహా ఫర్నిచర్ అంశం తెర మీదకి వచ్చింది. ఈ పంచాయతీ ఏంటో చూద్దాం. ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవడం అనేది సామెత. రాజకీయాలకి ఈ సామెత పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఏపీలో జరుగుతున్న ఫర్నిచర్ పాలిటిక్స్. అసలు ఏం జరిగిందో చూసినట్లయితే ఫస్ట్ రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో అప్పటి వరకు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. కానీ ఆయన సీఎంగా ఉండడంతో ప్రభుత్వం ఆయనకు చాలా ఫర్నిచర్ కేటాయించింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు. అయితే పదవి పోయిన తర్వాత కూడా ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదనేది ఓ వాదన. దీనిపై ఇప్పటికే జీఏడీ వైసీపీ నేతకు లేఖ రాసింది కూడా. ఇన్నాళ్ల నుంచి ఈ పంచాయతీ ఎటూ తేలలేదు. అయితే రీసెంట్గా వైసీపీ నేతలు మళ్లీ ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఈ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉండేది, ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారింది. కాబట్టి వెంటనే ఫర్నిచర్ను తీసుకెళ్ళండి, ఎప్పుడు తీసుకెళ్తారో టైం చెప్పండి, ఒకవేళ మీకు కుదరకపోతే చెప్పండి, ఎక్కడికి తీసుకురావాలంటే అక్కడికి మేమే తీసుకొచ్చి అప్పగిస్తాం, ఒకవేళ తీసుకెళ్లే ఉద్దేశం లేకపోతే ఆ ఫర్నిచర్ విలువేంటో చెప్పండి, దాన్ని చెల్లిస్తాం, మీరు దీనికి సంబంధించిన వివరాలను త్వరగా తెలియజేస్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాం. ఇది ఆ లేఖ సారాంశం. అంతేకాదు మరికొన్ని విషయాలను కూడా ఈ లెటర్లో పొందుపరిచింది వైసీపీ. తాము కొన్ని వస్తువులను ఉపయోగించుకోవాలనుకుంటున్నామని వాటి వివరాలను కూడా తెలిపింది. దీనిపై జీఏడీ ఒపీనియన్ కోరింది వైసీపీ. నిజానికి జీఏడీకి వైసీపీల సందేశాలు పంపడం ఇది 5వసారి. గతంలో జూన్ 15లో లెటర్ రాసింది, జూన్ 19, జూలై 1, 29వ తారీఖున కూడా ఈమెయిల్ చేసింది. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా లెటర్ రాసింది. వైసీపీ ఇలా పదే రిక్వెస్ట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటో చెప్పుకునే ముందు దీనిపై టీడీపీ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. వైసీపీ లెటర్పై చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు మంత్రి నారా లోకేష్. జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రంపై పడి బందిపోట్లా దోచేశారని లోకేష్ ఆరోపించారు. తన ముఠా సభ్యులతో ఫర్నిచర్పై దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడన్నారు. గతంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలాగే ఫర్నిచర్ కోసం లేఖ రాస్తే ఎంత అమానవీయంగా ప్రవర్తించారో గుర్తు తెచ్చుకోవాలని జగన్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ లెటర్ ఒక్కసారిగా అందరినీ గతంలోకి తీసుకెళ్లిందని చెప్పాలి. గతంలో అసెంబ్లీ స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ మాయం చేశారంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అసెంబ్లీకి చెందిన విలువైన వస్తువులు ఎవరికీ చెప్పకుండా కోడెల తన ఇంటికి తరలించారంటూ అప్పట్లో అసెంబ్లీ కార్యదర్శి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో ఈ అంశంపై అప్పట్లో రచ్చ కొనసాగింది. చివరికి ఆయన తన ఫర్నిచర్ తీసుకెళ్లింది నిజమేనా అంగీకరించారు కూడా. దీంతో కీలక అధికారిపై వేటు కూడా పడింది. నిజానికి అప్పట్లో ఆయన హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఫర్నిచర్ ఇతర వస్తువులు ఇచ్చేస్తానని వాటిని తీసుకెళ్లేలా అసెంబ్లీ అధికారులను ఆశ్రయించాలంటూ అప్పట్లో హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఒకవేళ ఫర్నిచర్ తీసుకెళ్లకపోతే వాటి వ్యయాన్ని చెల్లిస్తానన్నారు. అయితే ఇదంతా రాజకీయంగా మారింది. ఆ రోజున కోడెలను ఫర్నిచర్ దొంగగా ముద్ర వేసే ప్రయత్నం జరిగిందన్నది టీడీపీ నేతల మాట. అప్పుడు ఇచ్చేస్తామన్నా కేసులు పెట్టిన జగన్ ప్రభుత్వం ఇప్పుడేమో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు ఆయన ఆత్మహత్య చేసుకున్నది కూడా అందుకే అంటూ కూడా చెబుతున్నారు టీడీపీ నేతలు. సో ఇప్పుడు కోడెలకు ఒక న్యాయం, జగన్కు మరో న్యాయం అనేది టీడీపీ నేతల ప్రశ్న. అయితే కోడెల విషయంలో హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ చేస్తున్న టైంలో ఫర్నిచర్ మాయమైందని, జగన్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నారనేది వైసీపీ నేతల మాట. అది వేరు ఇది వేరు అని చెబుతున్నారు. సరే ఏదెలా ఉన్నా కూడా గతంలో కోడెలపై పడిన ముద్రే తమపై పడుతుందన్న భయం వైసీపీ నేతల్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది. అందుకే వరుసగా లెటర్స్ రాస్తున్నాం, మా సైడ్ ఏ తప్పు లేదు, మేము ఇచ్చేస్తామని చెప్తున్నాం, తీసుకెళ్ళమని చెప్తున్నాం, లేదంటే మేమే పట్టుకొచ్చి ఇస్తామని చెప్తున్నాం అంటూ మెయిల్స్ ప్రూఫ్గా ఉంచుతున్నారు. మీరే తీసుకెళ్ళడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ మెయిల్స్ ద్వారా చూపించాలనుకుంటున్నారు. అందుకే డేట్లు సైతం మెన్షన్ చేస్తున్నారు. బట్ అలా కుదరదని, జగన్ ఓ ఫర్నిచర్ దొంగ అనేది టీడీపీ నేతల మాట. కేసు కూడా నమోదు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఏపీలో ఫర్నిచర్ కూడా బ్లేమ్ గేమ్కు ఒక కారణం అవబోతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.